సృష్టికి మూలం ఆది పరాశక్తి. అటువంటి ఆదిశక్తి అవతారాల్లో ఒకటైన శ్రీ భువనేశ్వరీదేవి కొలువైన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. విశాఖపట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సబ్బవరం మండలం అరిపాక పంచాయతీ యాతపాలెం గ్రామం చెల్లయ్యమ్మ తోటలో శ్రీ భువనేశ్వరి మాత స్వయంభువుగా వెలిసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులను అనుగ్రహించడంతో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తుంటారు. శ్రీ ఓంకారేశ్వర ఋషి స్వప్నఫలంతో మణిపురం గిరి శ్రీ భువనేశ్వరీదేవి ఆరాధనా పీఠంగా రూపాంతరం చెంది ప్రస్తుతం ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా అలరిస్తోంది. అందరికీ నమస్కారం. విశ్వభారత్ టీవీ ఈరోజు మరో చారిత్రాత్మక ఆలయాన్ని మీకు పరిచయం చేయబోతోంది. విశాఖపట్నంకు 50 కిలోమీటర్ల దూరంలో సబ్బవరం నుంచి చోడవరం వెళ్లే రోడ్లో ఆరిపాకకు సమీపంలో చెల్లయ్యమ్మ తోట యాతపాలెం గ్రామంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే 40 రోజుల పాటు అమ్మవారు యోగ నిద్రలో ఉంటారు. 41వ రోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచి వేలాదిగా అయితే భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడు విశ్వభారత్ టీవీ ఆ ఆలయ చరిత్రను విశేషాలను మీకు అందించిపోతోంది. శ్రీ భువనేశ్వరీదేవి ఆరాధనా పీఠం మహిమాన్విత పీఠంగా ప్రఖ్యాతిగాంచింది. ఆ జగన్మాత 40 రోజుల పాటు యోగ నిద్రలో ఉండి 41వ రోజు తర్వాత మాత్రమే భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. 40వ రోజు తర్వాత వచ్చే శుభవేళ ఆదివారం నాడు వేకువజాము నుంచే అమ్మవారికి విశేషమైన పూజాధికాలు నిర్వహిస్తారు. రోజంతా అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అలంకరణ చేసి శయనింపు సేవను నిర్వహిస్తారు. మళ్ళీ మండల కాలం తర్వాత మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తుంది. శ్రీ ఓంకార ఋషి గారి స్వప్నఫలం భువనేశ్వరీదేవి 1998లో ఈ క్షేత్రంలో వెలిసి ఉంది. అక్కడ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తూ 2006లో అమ్మవారి మూలమూర్తిని మహాబలిపురం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అధివాస కార్యక్రమాలు నేటి వరకు నిరంతరంగా జరుగుతున్నాయి. కాలక్రమేణా గురువుగారు స్వర్గస్థులైనందువల్ల అనివార్య కారణాల వల్ల కొంత నిశ్శబ్దత వచ్చింది. కానీ ప్రస్తుతం మళ్ళీ కూడా పుంజుకొని అమ్మవారి కార్యక్రమాలు ద్విగుణీకృత కృషితో జరుగుతూ ఉన్నాయి. మహాలక్ష్మీదేవి స్వరూపంగా ఉన్న ఈ భువనేశ్వరీదేవి కృపా కటాక్షాల వల్ల అందరూ కూడా సర్వ కార్యక్రమాలను సిద్ధించి భోగభోక్షాలను సంపాదించి తరతరాలుగా వర్ధిల్లే అవకాశం మీ అందరికీ కలుగుతుంది. అందుచేత మూడు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి త్రిశక్తి రూపంగా వెలసిన భువనేశ్వరి మాతను కేవలం పూజ, అర్చన, జపం, సాధన చేసినట్లయితే మీ అందరికీ కూడా ఆమె కృపా కటాక్షాలు ఉంటాయని మనసావాచ నమ్ముతున్నాం. మీ అందరూ కూడా అమ్మవారి సాధన మార్గంలో నడిచి మీ కుటుంబాన్ని సంక్షేమ మార్గంలో నడపగలరని ఆశిస్తున్నాం. తదుపరి అధివాసం మార్చి 12, 3, 2023. దత్తాత్రేయుల వారు క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్న ఈ దివ్యధామంలో 3 పవిత్ర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఇందులో మొదటగా స్వయంగా అమ్మవారు వెలసిన పుట్ట పవిత్ర ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని స్మరిస్తూ భక్తులు తమ కోర్కెలను అమ్మవారికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా
తమ కోర్కెలను పత్రాలపై రాసి పూజారులకు అందిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. సో ఇప్పుడైతే మనం భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం కదండి. ఇక్కడ స్వయంగా అమ్మవారు వెలిసిన పుట్ట అంటే ఇది. సో ఈ పుట్ట దగ్గర వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట. సో ఇలా వచ్చి కోరికలు తీరిన వాళ్ళు, అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వచ్చామండి. సంక్రాంతి టైంలోని కనుమ రోజు మేము వచ్చామన్నమాట. కనుమ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము. అప్పుడు అమ్మవారు యోగ నిద్రలో ఉన్నారు. సో పంతులు గారు ఏమొచ్చి గ్యాప్లో నుంచి అమ్మవారిని దర్శించుకోమని చెప్పారు. చూసి దర్శించుకున్నాము. తర్వాత పైన బొట్ల బావి ఉంటుంది, అక్కడికి వెళ్ళమన్నారు. సో మేము అరౌండ్ 3 o'clock అలా వచ్చాము. సో 3 అవుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో రిటర్న్ దిగిపోగలం అనుకుంటే ఫాస్ట్గా వెళ్ళండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో మేము అలాగనే హాఫ్ అన్ అవర్లో మేము పైకి వెళ్ళి అక్కడ వాటర్ తీసుకొని ఆయన గ్లాస్ ఇచ్చారు, దాంతో తీసుకొని వచ్చేసాము. ఇక రెండవది అమ్మవారు స్వయంగా కొలువైన ప్రదేశం. భవిష్యత్తులో అమ్మవారి మూల విరాట్ను ప్రతిష్ఠించే పవిత్ర ప్రాంతం. గర్భాలయంగా మహిమాన్విత ఆలయంగా రూపుదిద్దుకోనున్న పవిత్ర ప్రదేశం. మీరు ఇప్పుడు ఏదైతే విగ్రహం చూసారో కింద, రేపొద్దున ఫ్యూచర్లో అది ఎప్పటికైనా ప్రతిష్ఠించాలి, దానికంటూ ఒక గోపురం గుడి అనేది నిర్మించాలి అని ఇక్కడ చర్చలు అనేవి జరుగుతున్నాయి. అండ్ దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ దానికి విగ్రహం చేయాలి, ప్రతిష్ఠించాలి అనుకుంటే కింద ఇప్పుడు ఏదైతే మీరు చూసారో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత పైన మనకి ఇక్కడ మీరు ఏదైతే విజువల్ చూసారో అక్కడ దేవిని అనే వాళ్ళని ప్రతిష్ఠిస్తారండి. అదే ప్రత్యేకత. కానీ ఇది ఫ్యూచర్లో జరుగుతుందని చెప్తున్నారు. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎంతో కఠినతరమైన మార్గంలో కనిపిస్తోంది. ఈ మార్గం గుండా మనం సింహాచల స్వామివారు ఎవరైతే ఉన్నారో శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి పాదం ముద్ర, ఇక్కడ బొటనవేలు ముద్ర అనేది ఇక్కడ పడిందంట. అక్కడ ఆ ప్రాంతం ఒక బావిలా ఏర్పడిందంట. అంటే ఆ ప్రాంతంలో బావిలో ఉండే జలానికి ఎంతో మహిమ కూడా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం సందర్శించబోతున్నాం. విశ్వభారత్ టీవీ ఆ ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక మూడవ ప్రాంతం అత్యంత విశిష్టమైంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి పాదముద్ర పడిన ప్రాంతంగా స్థల పురాణం చెబుతోంది. సాక్షాత్తు సింహాద్రినాథుని బొటనవేల ముద్ర ఈ కొండపై పడి అక్కడ బావిగా ఏర్పడింది. ఇదే అత్యంత పవిత్రతతో కూడిన బొడ్ల బావిగా పిలువబడుతోంది. వడ్ల బావి దగ్గర ఉన్నాము. అది మన టార్గెట్ జెండాగా ఇక్కడ మనం కింద నుంచి మనం చూస్తే కనిపించింది కదా, ఎల్లో కలర్ జెండా. మనకి దాన్ని చూడవచ్చు. ఫైనల్లీ మనం ఇక్కడికి చేరుకున్నాం. ఫైనల్లీ మనం ఆ పవిత్రమైన ప్రదేశం దగ్గరికి వచ్చాము. ఎంతో మహిమ గల క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి గిరిపై ఇక్కడ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి అంటే సింహాచలంలో కొలువైన స్వామివారు పాదముద్రలు ఇక్కడ పడిందని స్థల పురాణం చెబుతోంది. ఇప్పుడు మనం ఆ ప్రాంతాన్ని అయితే చూడవచ్చు. సింహాద్రి అప్పన్న బొటనవేలి ముద్ర ఈ ప్రాంతం అని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఈ ప్రాంతం ఒక బావిగా ఏర్పడి ఇక్కడ జలంతో కూడుకుని ఉంది. ఈ జలం ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. రామచంద్ర గురూజీ అంటే ఓంకార దత్తరామ భువనేశ్వరి అని ఈ భువనేశ్వరి పీఠాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది చాలా సంవత్సరాల క్రితం భువనేశ్వరి పీఠం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఆయనకి కళ్ళలో కనిపించి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం బడ్లబావి ఉంది. బడ్లబావిలో తపస్సు ఒక మహానుభావులు చేశారట. అంతకుముందు
కృతయుగంలో ఇదంతా కూడా లక్ష్మీనరసింహ స్వామి ఇదంతా సంచరించిన ప్లేస్ అండి. దానికి ఎన్నో దృష్టాంతరాలు ఉన్నాయి. ఆ తర్వాత శివాజీ మహారాజు కూడా ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ గుడారాలు అవి వేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో చారిత్రాత్మకమైనటువంటిది కూడా ఇక్కడ ఉందండి, జరిగిందిట. అయితే అనుకోకుండా మా గురువుగారు ఆయనంతా కూడా ఇక్కడికి రాకుండా అంతా ఫోన్ మీదే మాట్లాడి చాలామందిని అందరినీ తెప్పించి 9 వారాలు నవవార దీక్ష ఇచ్చి ఇక్కడ అమ్మవారి తాలూకా ఆ మహత్యాన్ని అందరికీ చవి చూపించారండి. ధన్యులైన మహానుభావులు. ఆయన భువనేశ్వరి లోకంలోకి వెళ్ళిపోయారు. అయితే ఏమైందంటే ఈ మధ్యన అమ్మవారి దగ్గర అధివాసాలు జరుగుతూ ఉంటాయండి. 41 రోజులకు ఒకసారి తీస్తారు, దీక్ష చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు కరుణించి మరి ఏంటో కానీ ఎంతెంతో దూరాల నుండి వచ్చి ఎంతో ఆతురతతో వస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ కోరికలు అమ్మవారు తీరుస్తున్నారండి.